లేదు. సిర్పూర్ గ్రామంలో మధ్యప్రదేశ్లో గాంజాయిని 13 కిలోల గాంజాయిని రూపాయలు 9,000 కిలోలాగా కొనుగోలు చేసి వాళ్ళు తిరిగి ఆదిలాబాద్కు వచ్చి ఆదిలాబాద్ నుంచి కిన్వట్టుకు మహారాష్ట్రలోని కిన్వట్టు చేరుకొని ఆ కిన్వట్టు చెందిన A3 కిషన్ మోతీరామ్ A4 ఇంద్రజిత్ ఠాగూర్ వీళ్ళని కలుపుకొని నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి జిల్లాకు చెందిన గాంధారి మండలము మంజ్రా వెంకట్రాము రెసిడెన్స్ ఆఫ్ చడ్మల్ గ్రామం గాంధారి మండల్ అతనికి ఇవ్వడానికి నలుగురు, ఇద్దరు ఆదిలాబాద్కు చెందిన మహిళలు, మహారాష్ట్రకు చెందిన ఇద్దరు, అంటే నలుగురు కలిసి ఈ మన కామారెడ్డి జిల్లా అతనికి సేల్ చేసి ఆ కామారెడ్డి జిల్లా అతను నిజామాబాద్ పట్టణంలో చిన్న చిన్న ప్యాకెట్లు చేసి కన్జ్యూమర్స్కి అమ్ముతున్నాడు. ఈ ఇన్ఫర్మేషన్ మాకు ఆల్రెడీ ఇది ఒకసారి ట్రాన్సాక్షన్ జరిగిందంట లాస్ట్ 1 మంత్ కింద. అప్పటి నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మా సిఏ గారికి. అప్పటి నుంచి మాకున్న సోర్స్ ప్రకారం ఇన్ఫర్మేషన్ చేసి సెకండ్ సారే వాళ్ళు రెండోసారి నిజామాబాద్ పట్టణానికి సేల్ చేయడానికి రాగానే మేము పట్టుకోవడము, దీన్ని మొత్తము ఈ గ్రూప్ను అరెస్ట్ చేయడం జరిగిందండి. దీంట్లో ఇద్దరు మహిళలు ఉన్నారు, వాళ్ళే మెయిన్ సోర్సు. వాళ్ళు మధ్యప్రదేశ్కి పోయి తీసుకురావడం, తర్వాత మహారాష్ట్రకు చెందిన కిన్వట్టు తాలూకాకు చెందిన ఇద్దరు సహాయంతో, అంటే నలుగురు కలిసి ఒక గ్రూపుగా ఏర్పడి నిజామాబాద్ పట్టణంకి ఇతను మన గాంధారి మండలం చెందిన మంజ్రా వెంకట్రాము అతను నిజామాబాద్ పట్టణంలో 50 గ్రాములు 150 గ్రాములు ప్యాకెట్ కట్టి నిజామాబాద్ పట్టణంలో ఎవరైతే తాగుతున్నారో వాళ్ళకు సప్లై చేస్తున్నాడు. ఈ టోటల్ ఎక్కడి నుంచి వచ్చింది, అక్కడ ట్రాన్స్పోర్టర్ నుంచి సప్లయర్ వరకు మేము అరెస్ట్ చేయడం జరిగిందండి. ఇది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఇప్పుడు అతని ద్వారా మళ్ళీ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఎవరైతే